హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అభిమానం. అభిమానం అనొచ్చు, వ్యక్తి పూజ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. బట్ రీసెంట్గా కొన్ని సంఘటనలు జరిగినాయి కదా, చిన్న సాంగ్ చేయడం కానీ, ఇలా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర జరిగిన సంఘటనలు కానీ, ఇవన్నిటి గురించి జరగడానికి కారణం ఎవరు అని కొన్ని మనం చిన్న సాంగ్ చేయడం లాంటి సంఘటనలు జరగడానికి మెయిన్ కారణం ఎవరు అనుకుంటున్నారండి? నా వరకైతే 100% మనమే. ఎస్, అన్ని ఇన్సిడెంట్లనే కాదు, చాలా వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో మానవ తప్పిదమే ఉంది. ఎందుకంటే మన ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్లనే అలాంటివి జరుగుతున్నాయి. ఎస్, అభిమానం ఉండాలి, ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలి. అండ్ వాళ్ళ నుంచి అంతో ఇంతో మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ ఆ అభిమానం అనేది వెర్రి అభిమానం అయితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి. మన అభిమానం వల్ల, మన వెర్రి అభిమానం వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మనం నిజంగా ఒకసారి ఆ బెంగళూరు ఇన్సిడెంట్ కానీ, ఆ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఇన్సిడెంట్ కానీ ఒకసారి చూస్తే, ఒకసారి పైన ఒక వీడియో చేస్తున్నారు చూడండి. ఎంత దారుణంగా అంటే అసలు వాళ్ళు గేట్ ఓపెన్ చేయలే, బట్ అయినా కూడా మనం ఏదో ఓవర్ ఎగ్జైట్మెంట్తో పెద్ద మా హీరో అది ఇది, మా ఫేవరెట్ ప్లేయర్ అది ఇది అని చెప్పి మొత్తం గేట్ని తన్నుకొని మరీ వచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరిదండి తప్పు? సో సంధ్య థియేటర్ దగ్గర చూడండి ఒకసారి, సేమ్ సిచ్యువేషన్. ఆ గేట్ ఎలాగైనా ఓపెన్ చేస్తాడు, మీ దగ్గర టికెట్లు ఉంటాయి, బట్ అయినా కూడా ఆ గేట్ తన్నుకొని పోవాల్సిన అవసరం ఏముంది? సో ఇదంతా వెర్రి అభిమానం కాకపోతే ఇంకేముందండి? సినిమా చూడాలనుకుంటే చూడు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదన్నమాట. కానీ నీ వెర్రితనం వల్ల పక్కన స్ట్రగుల్ కావద్దు కదా. మన వెర్రి అభిమానం వల్ల ఇతరులు స్ట్రగుల్ కావద్దు కదండి. ఇంతవరకు సరే, నీ అభిమానం నీ గుండెలో పెట్టుకో, అంతేగాని పక్కలను ఇబ్బంది పెట్టి అభిమానం ఎందుకు నాకు? అది అవసరం లేదు కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే, జస్ట్ ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఉంటారు, ఎవరైనా సరే, అది ఇండస్ట్రీలో అయినా సరే, అది సినిమా ఇండస్ట్రీలో అయినా సరే, క్రికెట్లో అయినా సరే. కానీ ఆ వ్యక్తి అభిమానం అనేది ఎలా అయిపోవాలంటే, మనం వాళ్ళ నుంచి అంతో ఇంతో గ్రహించి దాన్ని మనం ప్లస్గా చేసుకొని మన కెరీర్ని గ్రోత్ చేసుకోవాలి తప్ప. రీసెంట్గా వైఎస్ జగన్ గారి ఎక్స్సీఎం ఏపీ గారి వాళ్ళ కాన్వాయ్లో ఒక ముసలాయన చనిపోయాడండి. అది కూడా ఇప్పుడు ఆ కాన్వాయ్ తప్పనట్లేదు, ఎవరిదో మొత్తానికైతే జరిగింది, దాని ఏదో పొలిటికల్ చేస్తారు. కానీ అక్కడ కూడా ఎవరు? మనమే. మన ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు రాని వచ్చి నా కాన్వాయ్ కట్టమని చెప్పలే కదండి. మరి ఎందుకు అంత ఎగ్జైట్మెంట్? ఇంకొకటి, ఈ నాయకుల గురించి ఈ ఫ్యాన్ వార్స్, ఈ మధ్యలో ఫ్యాన్ వార్స్ చాలా ఎక్కువైపోయినాయి. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప. అరే ఎర్ర జనాలారా, ఆ నాయకులు ఎప్పుడైనా ఒకటే, వాళ్ళిద్దరు దోస్తులే ఉంటారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రజెంట్ మన దగ్గర తెలంగాణలో ప్రజెంట్ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ ప్రభుత్వం మెయిన్ వ్యక్తి ప్లస్ సెంట్రల్ పరిపాలించే మెయిన్ వ్యక్తి, వాళ్ళిద్దరు దోస్తులు. కానీ పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లో కొట్టుకోవడం మీన్స్ అదే తిట్టుకుంటూ ఉంటారు. కానీ మధ్యలో మనం ఏంది, ఎవరో బకరాలు అవుతాం కదా. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నాయకులైనా సరే, సెలబ్రిటీలు అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళు మనకి ఏమైనా జరిగితే వాళ్ళు ఎలాంటి చేతినైతే ఇవ్వరని నేను అనుకుంటున్నాను. 100% ఇవ్వరు కూడా. ఎవరో ఒకరికి ఇస్తారు. అది ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బ్యాడ్ టైం వస్తుంది కాబట్టి. సో అందుకే దీన్ని ఏం చెప్తున్నట్టు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, మీ ఇంట్లో మీ నాన్న మీకు హీరో, మీ అమ్మ మీకు దైవం. ఎస్, ఆరాధ దైవం మీ అమ్మ. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నీకు సహచరులు ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళు నీకు చేతునిచ్చే వాళ్ళు అవుతారు తప్ప ఈ నాయకులు కానీ వీళ్ళంతా కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన నాన్న మన హీరో. మన నాన్నని అభిమానించిన తర్వాత ఎవరైనా అభిమానించాలి. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.